చీమ కుట్టినా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు పరిగెత్తే ఫ్యామిలీలో పుట్టి తేలు కుట్టినా ఓర్చుకున్నావంటే నువ్వసలు ఆ ఇంటి పిల్లవేనా? అసందర్భంగా ఏంటా మాటలు చంద్రిక? నొప్పితో తను బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి అనుమానిస్తున్నావా? బాధ్యతగా ఉండాలని అనుకుంది కాబట్టే బాధను ఊర్చుకుంది. మరీ ప్రాణాల మీదకు తెచ్చే బరువు బాధ్యతలు అవసరమా అమ్మమ్మా? అందరూ అలాగే ఆలోచిస్తారు వదినా. కొందరు మాత్రమే నిత్యలా ఆలోచిస్తారు. నిత్య గొప్పింటి బిడ్డ మాత్రమే కాదు, గొప్పింటి కోడలు కూడా. గొప్పవాళ్లే అలా చేస్తారు. ఏమండి, డాక్టర్కి ఫోన్ చేయండి. హలో డాక్టర్. భగవంతుడా, పెళ్ళయిందన్న ఆనందాన్ని అప్పుడే లేకుండా చేసావా అయ్యా? ఆ పిల్లకు దినదిన గండం ఉందని చెప్పకనే శాపం వెంటాడుతుందని తేలు రూపంలో చెప్పకనే చెప్పావు. ఎందుకమ్మమ్మ బాధపడుతున్నావు? ఏమీ కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. ఇంత చిన్న విషయానికే ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చిన్న విషయం కాదు జనార్దన్, మన వంశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద శాపం. ఇందులో ఎన్ని, ఇందులో ఎన్ని? ఇందులో 2, ఇందులో 3. ఎస్, మేమే గెలిచాము. ఇందులో ఎన్ని, ఇందులో ఎన్ని? ఇందులో 4, ఇందులో 5. మళ్ళీ గెలిచాం.
తొలి కలల హాయిలో నా మనసడిగా నిన్ను చేరుకోమని ఈ అడుగులకు జంట నువ్వని నలుగురి మధ్యలో ఒకరికి సొంతమై నడిచిన సొంతమై ఇక ఈ రోజుకి ఆడింది చాలు, వెళ్ళి నిద్రపోండి. సూపర్. లేవండి లేవండి, పదండి పదండి. గుడ్ నైట్ సార్. నేను మా ఇంటికి వెళ్తానండి. ఆగవేచారి, గుడ్ నైట్ నీకు, నాకు కాదు. అదేమిటి సార్, ఇప్పటి వరకు మీరు మేడం గారితో సరదాగా ఆటలాడారు కదా, మీరు హ్యాపీయే కదా? ఏం హ్యాపీలే చారి, చాలా బాధగా ఉంది. ఎందుకు సార్, ఫస్ట్ నైట్ జరగలేదనా? అందుకు కదయా, వ్రతం చెడకూడదని నిత్య తేలుతో కుట్టించుకుంది. నా కోసం అంత త్యాగం చేసిన నిత్యతో కనీసం దగ్గర తీసుకొని గుండెలకు హద్దుకొని ఓదార్చలేకపోయాను. ఎంతమందికి అలాంటి మంచి వైఫ్ వస్తుంది చెప్పు. ఎంత గ్రేట్ వైఫ్ తను. అలాంటి గొప్పదానికి నేనేమి ఇవ్వలేనా? కనీసం ఓ హగ్గో కిస్సో ఇవ్వకపోతే నేనెందుకు చారి, వేస్ట్ కదా. తిప్పి తిప్పి మీరు అక్కడికే వచ్చారు. అందుకే ఓ డెసిషన్ తీసుకున్నాను చారి, దానికి నీ హెల్ప్ కావాలి. నేనేం చేయగలను సార్? నీకు ఆంజనేయ స్వామి తెలుసా? పురాణాల్లో వినడమే గానీ బయట పెద్దగా పరిచయం లేదండి. పాచిపోయిన జోకు లేకు. సీతారాములు విడిపోయినప్పుడు ఆంజనేయుడు ఏం చేశాడు చారి? రాములు వారిచ్చిన ఉంగరాన్ని సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి లంకలో ఉన్న సీతమ్మకిచ్చాడు సార్. తిరిగి వస్తూ లంకను తగలబెట్టాడు కూడా కదా. మరి ఆంజనేయుడుకున్న విశ్వాసం కూడా లేదా చారి నీకు? ఎందుకు లేదండి, నాకు శ్రీరాములు వారన్నా సీతమ్మ తల్లన్నా మహాభక్తండి. నేను చెప్పిన స్టోరీలో నీకు సోల్ అర్థం కావట్లే చారి. మన గురించి బయట టాక్ ఏంటో తెలుసా? నేను రాముడని, నిత్య సీత అని, నువ్వు ఆంజనేయుడు అని అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ అది నిజమే కదా సార్. సో నన్ను నిత్యని ఈ నైట్ నువ్వే కలుపుతున్నావు. సార్ నన్ను ఆంజనేయులతో పోల్చింది అందుక, నా వల్ల కాదు సార్. డోంట్ వరీ చారి, నా దగ్గర ఐడియా ఉంది, అది నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే చాలు. ఈ హౌస్ ప్లాన్ ఎక్కడో చూసినట్టుంది సార్. ఇది ఈ హౌస్ ప్లాన్ చారి. ఈ బెడ్రూమ్ లో జేజీ పడుకుంది, ఇది డాడీ పిన్నెల బెడ్రూమ్. ఇక్కడ అత్తయ్య మామయ్య పడుకున్నారు. ఇకపోతే ఇది నా బెడ్రూమ్, ఇది గెస్ట్ రూమ్. ఇందులోనే స్వరూప ఆంటీ నిత్య పడుకున్నారు. ఇక్కడ మెయిన్ స్విచ్ ఉంది. నువ్వేం చేయాలంటే సరిగ్గా మిడ్ నైట్ కి మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి. నేను నిత్య నెత్తుకొచ్చేస్తాను. కిడ్నాపా? వేరే వాళ్ళని ఎత్తుకెళ్తే కిడ్నాప్ అంటారు, నా వైఫ్ నేనెత్తుకెళ్తే రొమాన్స్ అంటారు చారి. కన్విన్స్ చేయడంలో మిమ్మల్ని మించిన వారు లేరు సార్. కరెక్ట్ టైంలో నువ్వు పవర్ ఆపలేదనుకో, నీ పవర్ పోద్ది. పవర్ ఆఫ్ చేయడమే కదా నా పని, చేస్తాను. దెయ్యాలు తిరిగే టైం అంటే ఇదే కాబోలు. సార్ సార్ మీరు నిద్రపోలేదా? నిద్ర ఎలా పడుతుంది చారి? ఎంత అవస్థ పడే బదులు 2 రోజులు ఆగొచ్చు కదా సార్. ఇన్ని రోజులు ఆగను చారి, ఏమన్నా చేశానా? ఏం చేయలేదో చెప్పండి మహాప్రభు. సెటరా మేడం ఏం చేయించారి?
జస్ట్ ఈ రూమ్ కి తీసుకొచ్చి మహాప్రభో నాకు చెప్పకండి. చెప్పేది పూర్తిగానవా? నిత్యం తీసుకొచ్చి జస్ట్ కబుర్లు చెప్పుకుంటాం, ఇంకేం చేయండి. ఆ మాత్రం దానికి ఇంత ఆరాటం ఎందుకండి? నీ అర్థం కాలే చరి, పద. ఏమంటో నిత్య ఇటుంది. క్లియర్ చారి, నువ్వు వెళ్ళి మెయిన్ ఆఫ్ చేయి. ఎందుకైనా మంచిది సార్, ఇంకోసారి థింక్ చేయండి. వన్స్ నేను ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ను. గో. సరేనండి, వెళ్తున్నాను. ఎస్, డోర్ లాక్ చేసుకున్నట్టున్నారు. ఎలా ఓపెన్ చేయాలి? ఈ టైంలో పవర్ పోయింది ఏంటి? ఎస్, విండో దగ్గరికి వెళ్ళి నిత్యం చెప్తే ఆంటీ ఉంది. నిత్య ఇది నిత్య బయటకు వచ్చిందా? వెనక నుంచి వెళ్ళి సర్ప్రైజ్ చేస్తాను. దొంగ, నీకు కూడా నిద్రపట్టలేదు కదా? సార్ మేడం నిద్ర లేపారా? ఆల్రెడీ పట్టేశారా? మీరు అసాధ్యులు సార్. లేదు చరి, నా కోసం తనే బయటకు వచ్చింది. డోంట్ వరీ, చారి కూడా ఈ ప్లాన్ లో భాగమే. రామరామా, ఈ పాపంలో నాకేమాత్రం భాగం లేదు మేడం. నేను కూడా మీలాగే ఊహు అన్నానండి. ఈయన వింటే కదా నా పవర్ పీకేస్తానని భయపెట్టి నా చేత ఈ హౌస్ పవర్ పీకించారండి. థ్యాంక్ యూ చారి. సరే, నేను తను నా రూమ్ లోకి వెళ్తా. మరి పవర్ ప్లాన్ చేయమంటారు సార్? కాసేపు అయ్యాక చెయ్యి. ఏమిటో ఈయన ఆత్రం ఆరాటోను. అర్ధరాత్రి కబుర్లు, అది చీకట్లో. పక్కనే పడుకున్న కూతురు లేచి బయటికి వెళ్ళినా
పట్టించుకోకుండా నిద్రపోతుంది మహాతల్లి. నువ్వు అన్నా వదిలేదు. మనం ఎంత క్లోజ్ గా ఉండి ఎన్ని రోజులేం తెలుసా? ఈ గదిలో నువ్వు నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండు. అసలు ఏమైంది నీకు? ఎందుకు గింజుకుంటున్నావు? మనం ఏమన్నా పర్వాలం? అసలే సమరు, ఆ పై పవర్ పోతే పడుకోవడం నరకం. వీరిద్దరి కోసం అందరినీ ఇబ్బంది పెట్టడం ఎందుకు? పవర్ ఆన్ చేస్తాను. నైట్ అంతా నీతో కబుర్లు చెప్దాం అనుకున్నాను, నువ్వేమో వినేరాలేవు. అందుకే ఓ కిస్ పెట్టి వదిలేస్తాను. చచ్చింది గుర్రె. మీరా ఆంటీ? ఏంటి చేయిది? చచ్చాను దేవుడా, సారీ ఆంటీ. నిత్య అనుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. నిత్య అయితే మాత్రం 2 days ఆగాలని చెప్పాం కదా. ఎలా చెప్పాలరా? అంటే తనతో ప్రైవసీగా మాట్లాడాలని. ఏవైనా సరే 2 రోజుల తర్వాత చెయ్యి. ఆ లోపు తొందరపడుకో ప్లీజ్. స్వరూప మేడంకు మెలకు వచ్చి వీళ్ళిద్దరిని చూసేస్తే వెళ్ళి కాపలా కాస్తాను. నిత్యా మేడం ఇక్కడే ఉన్నారు. మరి సార్ తీసుకెళ్ళింది ఎవరిని? గుడ్ నైట్ ఆంటీ. గుడ్ నైట్ జీ. ఆంటీ ఐఎమ్ రియలీ సారీ. ఐ యామ్ ఆల్సో సారీ మేడం. దీనికి అంతటికి కారణం నువ్వే. ప్లాన్ మొత్తం డిస్టర్బ్ అయింది. ప్లాన్ మీదైతే పెయిన్ నాకా సార్? ప్లాన్ లో ఏదో మిస్ఫైర్ అయించారి. బెటర్ లక్ నెక్స్ట్ నైట్. ఇక మేం బయలుదేరుతాం బామ్మగారు. అలాగేనమ్మా, రేపు ఉదయాన్నే మేమంతా వస్తాం. అదే వదినా, మీ ఇంట్లో రేపు జయనిత్యలకి తొలిరాత్రి జరిపించాలి కదా. రేపే తొలి రాత్రి అన్నమాట. ఈ లోపు మేం పంతులు గారిని అడిగి మంచి ముహూర్తం పెట్టిస్తాం. అలాగేనండి. నిత్య రెడీనా? రెడీ మామ్. జై ఎక్కడండి? కమింగ్ ఆంటీ. జై రెడీ అయ్యావు నువ్వు? దేనికి పిన్ని? ఈ రోజు మీ అత్తారింటికి వెళ్ళాలి కదా నాన్న. ఎందుకు? ఎందుకంటే పెళ్ళైన 2వ రోజు అత్తవారి గుమ్మం తొక్కాలి కదా. అవును సార్, అది ఆచారం. ఇంతమంది క్రౌడ్లో నిత్యని కలుసుకోవడం కష్టం. ఆ ఇంట్లో అయితే ఆంటీ తప్ప ఎవరు ఉండరు. అప్పుడు నిత్యని మీట్ అవటం వెరీ ఈజీ. యా, ఐ లైక్ దిస్ ఆచారం. మీకు తెలుసా, నేను ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాలంటే చాలా బాగా గౌరవిస్తాను. ఆంటీ, మీ ఇంటికి రావడానికి నేను రెడీ. నిత్య వెళ్దామా? ఆగరా, మీ అత్తయ్య మావయ్య కూడా వస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేసి? పెళ్లి కొడుకు పక్కన మేనత్త మేనమామ ఉంటే మంచిది. ఇలాంటప్పుడు మాత్రం మనం బాగా అవసరం అవుతాం. మిగతా సమయంలో కూడా ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వచ్చుగా. ఓనీలే చంద్రిక, వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేయటమే మనిద్దరి పని. వాళ్ళక్కడ మనం ఇక్కడ ఉంటే ముందు మనమే మనశ్శాంతిగా ఉండలేం. వాళ్లతో వెళ్ళి మనము వాళ్ల మనశ్శాంతి చెడగొడదాం. పద.
మేం కూడా రెడీ. లగేజ్లన్నీ ఆల్రెడీ కార్లో పెట్టించాను. ఇక బయలుదేరటమే ఆలస్యం. ఈ రోజైనా నేను మా ఇంటికి వెళ్తాను సార్. వెళ్ళు చారి, లీవ్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ సార్. ఎంత కరువులో ఉన్నాడో పాపం. చెప్పగానే మాయమేడు. తొందరగా బయలుదేరండి, లేదంటే మళ్ళీ రాహుకాలం వచ్చేస్తుంది. లెట్స్ గో జై.